మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక వెబ్సైట్ కానీ యాప్ కానీ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ వాడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని మళ్ళీ లింక్ పంపిస్తాడు. మీ పాస్వర్డ్ మాత్రం మీకు ఇవ్వడు. వి ఆల్రెడీ నో మన డేటా మొత్తం డేటాబేస్ లో స్టోర్ అవుతుందని. అయితే మీ డేటా మీకు ఇవ్వాలి కదా. పోనీ ఒకవేళ మీ డేటా స్టోర్ అవ్వలేదనుకుంటే మీరు లాగిన్ అయ్యేటప్పుడే మీ పాస్వర్డ్ రైట్ రాంగ్ అని ఎలా వ్యాలిడేట్ చేస్తున్నాడు? మ్యాటర్ ఏంటంటే మన పాస్వర్డ్స్ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఆ పాస్వర్డ్స్ ఏంటో యాప్ ఓనర్కి కానీ యాప్ డెవలప్ చేసిన డెవలపర్కి కానీ తెలియదు అనమాట. రియల్ వరల్డ్లో పాస్వర్డ్స్ ప్లెయిన్ టెక్స్ట్లో స్టోర్ అవ్వవు అనమాట. ఒకవేళ హ్యాకర్స్కి వెబ్సైట్ యాక్సెస్ చేస్తే పాస్వర్డ్స్ అన్నీ తెలిసిపోతాయి కదా, ఎంత సెక్యూరిటీ పోతుంది. ఇందులో హ్యాషింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అది ఏం చేస్తుందంటే మీ పాస్వర్డ్ని ఫిక్స్డ్ లెంత్ ర్యాండమ్ స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనిని ఈ టైప్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇది ఓన్లీ టెక్స్ట్ నుంచి ఫిక్స్డ్ లెంత్ వేరియబుల్ హ్యాష్లోకి మాత్రమే కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ బ్యాక్ టు టెక్స్ట్ అనేది చేయదనమాట. ఒకవేళ నువ్వు పాస్వర్డ్ కొట్టినప్పుడు దానిని హ్యాష్లోకి కన్వర్ట్ చేసి కంపేర్ విత్ DBMSలో ఉన్న హ్యాష్ రెండు మ్యాచ్ అయితే లాగిన్ అవుతుంది, లేకపోతే బ్యాక్ వస్తుంది. ఇలా నువ్వు లాగిన్ అయ్యే ప్రొసెస్ అయితే జరుగుతుంది. ఇలా హ్యాషింగ్ అనే కాన్సెప్ట్ అయితే వర్క్ అవుతుంది. చెప్పడం మర్చిపోయా, ఫాలో చేయడం మర్చిపోకు.